మనం పెంచుకునే మొక్కలు మనకి ఎక్కువ కాయగూరలు పళ్ళు ఇవ్వాలంటే మనకి అది నేల మీదైనా కానివ్వండి, మిద్దె మీదైనా కానివ్వండి, అంటే టెర్రస్ మీదైనా కానివ్వండి, మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మనకి పోలినేషన్ జరగాలి మన ప్రక్రియ. సో మనకు అందరికీ చాలామందికి కంప్లైంట్స్ ఏంటంటే నాకు వచ్చిన కంప్లైంట్స్ కానీ చాలామంది మనకి అడిగే క్వశ్చన్ కానీ కామన్గా మాకు పూలు పోస్తున్నాయి కానీ కాయలు కాయట్లేదండి ఎట్లా అనేసి. సో మనందరికీ తెలియాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటేనండి, మనకి బేసిక్గా మనకి చెట్లకి వచ్చిన పూలన్నీ కూడా కన్వర్ట్ కావు కాయల కింద, ఫస్ట్ పాయింట్ అండి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే వచ్చిన పూలు మనకి అట్లీస్ట్ 50-50 అయినా కూడా మనకి కాయల కింద కన్వర్ట్ అవ్వాలంటే, లేదా పూర్తిగా కూడా కన్వర్ట్ అవ్వాలంటే, కొన్ని రాలిపోయినా కూడా, సో దానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే అండి పాలినేషన్ అవ్వాలి. పాలినేషన్ అంటే ఏంటంటే బేసిక్గా పాలినేషన్ అంటే మనకి యాక్చువల్గా మేల్ యాంథర్ నుంచి ఒక ప్రతి ఫ్లవర్కి లోపల మనకి ఈ పిప్పుడు రేణువులు ఉంటాయి కదండి. సో ఈ పిప్పుడు రేణువులో ఇందులో మేల్ యాంథర్ నుంచి మనకి ఫిమేల్ స్టిగ్మా మీదకి మనకి ఈ పిప్పుడు రేణువులు అన్నాయి వెళ్ళి మ్యాచ్ అవ్వాలి, టచ్ అవ్వాలన్నమాట. సో టచ్ అయితే ఏమవుతుందంటే అప్పుడు మనకి అది ఫలదీకరణం చెంది మనకి అందులోంచి కాయలు పళ్ళు అన్నీ మనకి తయారవుతాయి అన్నమాట. సో తయారయ్యేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి కావాల్సిన అన్ని ఫ్రూట్స్ మనకి కాయలు కానీ మనకు బాగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు మా చెట్టు చూడండి, ఇదంతా కూడా చెట్టు నిండా కాయ వచ్చింది బాగా ఇంచుకనే. సో ఇది చూడండి, మీరు చెట్టు నిండా పువ్వు ఉంది, చెట్టు నిండా కాయ వచ్చింది. ఎందుకనంటే బేసిక్గా ఈ పాలినేషన్ ప్రక్రియ మీకు బాగా జరిగితే ఏమవుతుందంటే కాయలు బాగా దిగుతాయి అనమాట. చూసారు, ప్రతి చోట మీకు కాయలు కనపడుతున్నాయి చెట్టుకి, ఎంత చెట్టుకి, చిన్న చెట్టుకే మీకు. సో ఇది పాలినేషన్ అనేది న్యాచురల్గా జరగాలి తప్ప మనం చేతులతో మనం పాలినేషన్ చేయడం అన్నది అది యాక్చువల్గా కరెక్ట్ కాదండి. బట్ ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది చేతులతో పాలినేషన్, హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నారు. బట్ నా గార్డెన్లో నేను ఎప్పుడు ఒక్క ఫ్లవర్ కూడా, ఒక కాయ కూడా నేను హ్యాండ్ పాలినేషన్ చేయలేదండి. సో మనం అలా హ్యాండ్ పాలినేషన్ చేయకుండా న్యాచురల్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని మొక్కలు ఏమవుతుందంటే మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా ఒకే ఫ్లవర్లో ఉంటాయండి. అలాగే కొన్ని చెట్లు ఏమవుతుందంటే మేల్ ఫ్లవర్స్ వేరే చెట్ల మీద కాస్తూ ఉంటే మనకి ఫీమేల్ ఫ్లవర్స్ వేరే చెట్ల మీద వస్తూ ఉంటాయి. అంటే మేల్ ఫీమేల్ డిఫరెంట్గా కాస్తూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని చెట్లు ఏమవుతాయంటే ఒకే చెట్లోనే మీకు మేల్ ఫీమేల్ రెండు ఉంటాయన్నమాట ఫ్లవర్స్. టమాటా చెట్టు తీసుకుంటే మీకు ఒక టమాటా చెట్టులోనే మేల్ ఫ్లవర్ ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒకవేళ మీకు పాలినేషన్ అయ్యి ప్రాబ్లం ఉంటే ఒకటి చూడండి, ఈ చెట్లో కూడా కాయలకి ఏం ప్రాబ్లం లేదు నాకు ఎక్కడ, నేనేం చేయను, ఇవన్నీ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ చెట్టును ఒకసారి జస్ట్ ఇట్లా మార్నింగ్ టైం ఇట్లా కదిపారు అనుకోండి, ఇట్లా కదిపితే ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్లవర్స్ నుంచి రేణువులన్నీ మీకు పడి ఒకదానికి ఒక టచ్ అయ్యి ఆటోమేటిక్గా రింగ్ అవుతుంది. సో అదంతా అవసరం లేదు. బట్ ఎవరికైనా ఫ్లవరింగ్ వచ్చి మనకి కాయలు కావట్లేదు అన్న వాళ్ళకి అట్లా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు న్యాచురల్గా మనకి పాలినేషన్ ప్రక్రియ ఏంటంటే యాక్చువల్గా మనకి కొన్ని చెట్లు ఏమవుతాయంటే ఒక చెట్టుకి ఓన్లీ మగ పువ్వులే పూస్తూ ఉంటాయి, కొన్ని చెట్లకి ఆడపువ్వులు పూస్తూ ఉంటాయి. సో మనకు అది చాలామందికి అనుభవపూర్వకం. ఆల్రెడీ బొప్పాయి చెట్లు కొన్నింటికి ఓన్లీ మగ పువ్వులు వస్తాయి కొన్ని చెట్లకి. సో ఆ చెట్లు పనిచేయమన్నమాట. మనకు తెలియకుండా ఒకసారి పెట్టుకుని మన కాయలు కావట్లేదు పోతొస్తుంది అనుకుంటాం. సో మగ పువ్వు ఆడపువ్వు రెండు డిఫరెంట్ వస్తాయి అనమాట. సో అప్పుడు దానిమ్మ ఉందనుకోండి, దానిమ్మ ఒకే చెట్లోనే మీకు మగ పువ్వు వస్తుంది, ఆడపువ్వు వస్తుంది, రెండు వస్తాయి. అట్లానే మనకు పాదులు ఉంటాయి, వాటిలో కూడా అలాగే వస్తాయి అనమాట. సో అది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ చేయాలంటే కూడా మనకు తెలిసి ఉండాలి కదా. బేసిక్గా అందరికీ అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందండి. సో హ్యాండ్ పాలినేషన్ కన్నా కూడా నేనేం చెప్తానంటే మనం న్యాచురల్గా పాలినేషన్ చేసే ప్రక్రియను మనం వేగవంతం చేయాలి మనం చేసే గార్డెన్స్లో. అంటే ఎలా చేయాలి? మనకి న్యాచురల్గా మనకు పాలినేషన్ అవ్వాలంటే ఏం కావాలో మనకు బేసిక్గా బీస్ అండి. అందులో బొమ్మల బీస్ ఉంటాయి, హానీ బీస్ ఉంటాయి. సో తేనెటీగలు అంటాం కదా. సో ఆ తేనెటీగల వల్ల కూడా మనకు చాలా బాగా పాలినేషన్ అవుతుంది అనమాట. మనకు అసలు ఈ ప్రపంచం మొత్తం మీద తిండికి జనరేషన్ అవ్వాలంటే మనం తినే ఆహారాలు అన్నీ కూడా తేనెటీగలు ఒక చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తాయన్నమాట. అంత పవర్ఫుల్ తేనెటీగ అండి. దాన్ని మన నిర్లక్ష్యంతో కానీ మనకి వాడే మందుల వల్ల కానీ దాన్ని మెల్లమెల్లగా ఆ జాతుల్ని అంతరించేటట్టుగా మనం చేస్తున్నాము. మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సో అది ఆల్రెడీ మీకు వరల్డ్ రిపోర్ట్స్లో చాలా ఉన్నాయి. ఇవి తేనెటీగల జాతి తగ్గిపోతుంది, మనం దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు వాడుకుని తగ్గించాలి పొలాల్లో అనేసి. సో ఎవరింటున్నారండి? ఎవరింటలేదు. ఎవరికాలకి డబ్బులు, ఇవాళ డబ్బు ముఖ్యం తప్ప రేపు ఆరోగ్యం మనకు అవసరం లేదు ఎవరికి కూడా. సో మనం ఏంటంటే ఇప్పుడు టెర్రస్ మీద కూడా మనం ఏం చేయాలంటే ఈ తేనెటీగలు మన టెర్రస్ మీద ఉండేటట్టుగా మనం ఏం చేయాలి? దానికి ఇష్టమైన కలర్స్ ఉంటాయి పూలు. సో ఆ కలర్ చెట్లు మనం ఎక్కువ పెంచుకోవాలి. ఇందులో సింపుల్గా మీరు చేసుకోవాలనుకోండి, ఇంట్లో ఆవాలు ఉంటాయి కదండి. ఆవాలు ఏం చేయాలి? మీరు అక్కడక్కడ కుండీల్లో జల్లేసేయాలి. చూడండి ఆవాల చెట్టు ఎంత బాగుంది, ఇలా ఎల్లో కలర్ పూలు మన టెర్రస్కి అందంగా
సుగంధాన్ని ఇస్తుంది. మీకు ఆవాల కాయలు, మీకు ఆవాలు వస్తాయి, మీకు కాయలు కాస్తున్నాయి చూడండి, ఆవాల కాయలు అన్నీ కూడా. సో ఇట్లా మీకు చాలా బాగుంటుంది అనమాట. సో ఈ పూలు ఏం చేస్తాయంటే బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. చూడండి మా బీస్ అని ఎలా తిరుగుతున్నాయి, ఇక్కడ మొక్కల మీద బీస్ తిరుగుతున్నాయి ఆల్రెడీ. సో మీకు క్లోజప్ కూడా చూపిస్తాను. సో ఈ బీస్ అన్నీ కూడా మీకు ఏమవుతాయంటే ఇక్కడ తిరుగుతూ ఉంటే పక్కన పూల మీద కూడా ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాయి. తేనెటీగలు ఎక్కువగా ఏంటంటే నార్మల్గా మనకి 3 కలర్లకి బాగా అట్రాక్ట్ అవుతాయండి. ఒకటి ఏంటంటే ఎల్లోకి అట్రాక్ట్ అవుతాయి, అట్లానే ఇలా బ్లూ కలర్లు కూడా అట్రాక్ట్ అవుతాయి, దీని పర్పుల్ కలర్ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో తేనెటీగలు ఈ 3 కలర్ని ఐడెంటిఫై చేయగలుగుతాయండి. చూడండి ఇప్పుడు మన ఈ తేనెటీగలు ఎంత బాగా ఈ పూల చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూడండి. సో ఆ పూల యొక్క మకరందాన్ని తీసుకోవడానికని ఎంత బాగా అది తిరుగుతుందో చూడండి. సో ఇట్లానే ఏమవుతుందంటే ఈ పూల కోసం వచ్చిన ఈ తేనెటీగలన్నీ కూడా మన చెట్ల యొక్క, మన కాయగూరల యొక్క పూలకు కూడా ఆకర్షితమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. ఆటోమేటిక్గా ఏంటంటే ఆ పూల మీద కూడా ఒక పూల నుంచి ఇంకో పూలకి అట్లానే వెళ్తూ ఉంటాయి అనమాట. వెళ్ళి మనకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్తాయి, అక్కడి నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్తాయి. సో వాటి కాళ్ళకి ఆటోమేటిక్గా పిప్పుడు రేణువులు ఏవైతే ఉంటాయో ఆ పోలిన్ అంటుకుపోయి ఉంటుంది అనమాట. సో అట్లా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అట్లా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయన్నమాట. సో ఇండైరెక్ట్గా ఈ మనకి ఎనలేని సేవను చేస్తాయండి అసలు చెప్పాలంటే. సో మనం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ఎంతో ప్రేమగా దీనికి మనం వాటికి కావాల్సిన సౌకర్యాలు మనం కల్పించుకుంటే మన మిద్దె తోటల్లో చాలా బాగుంటుందండి. మనకి ఈ 3 కలర్లు పెంచుకుంటే పోలినేషన్ అన్నది మనకి చాలా బాగా పర్ఫెక్ట్గా జరుగుతుంది గార్డెన్లో. సో మీకు పూసిన పూల్లో ఎక్కువ శాతం మీకు కాయల కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు చూశారు కదా నా వంకాయ చెట్టు అంతా కూడా ఎంత బాగా కాయల నిండా వచ్చిందో మొత్తం. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఎక్కువ కాయలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే మనకు సహాయం చేసేది బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు. సో సీతాకోక చిలుకలు కూడా బాగా మనకి అది ఒక పువ్వు మీద వాళ్ళు ఇంకో పువ్వు మీదకి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే సో ఈ మగ పూలలో ఉన్న యాంథర్ని తీసుకుని వెళ్ళి ఆడపూలలో ఉన్న స్టిగ్మాని టచ్ చేస్తాయి అనమాట. తీసుకెళ్ళి అంటే రేణువులు తీసుకెళ్ళి అక్కడ టచ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఫలదీకరణ అనేది జరిగి మనకి సో అందులో ఆటోమేటిక్గా మనకి కాయ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట ఆ ఆడపువ్వు అది ఏదైతే ఉందో. సో ఈ విధంగా జరగడానికి బటర్ఫ్లైస్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు బటర్ఫ్లై ఏం చేస్తుంది, అది కూడా జాతిని పెంచుకోవాలి కదా. సో అందుకనే ఏం చేస్తుంది, వచ్చి మన దగ్గర ఎక్కడైనా దానికి సేఫ్ ప్లేస్ అనుకున్న చోట గుడ్లు పెడుతుంది ఆకుల కింద. పెట్టినప్పుడు ఏమవుతాయి, ఆ గుడ్లు మెల్లగా క్యాటర్పిల్లర్స్ కింద తయారవుతాయి. సో మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా ఆకులు తినేస్తున్నాయి పురుగులు అని చెప్పేసి మనం వాటిని ఇమీడియట్గా మందులు అవి ఇవి కొట్టేసి చంపేసి తీసేసి పాడేస్తూ ఉంటాం. సో క్యాటర్పిల్లర్స్ని మీ గార్డెన్స్లో ఎక్కడైనా ఒకటి ఉన్నా కూడా సో ఎక్కువగా ఈ నిమ్మ చెట్లు ఇష్టపడతాయండి. సో నిమ్మ చెట్ల మీద ఎక్కువ పెడతా ఉంటాయి నార్మల్ క్యాటర్పిల్లర్స్. సో మీకు ఆకులు తినేస్తాయి,
వచ్చేస్తున్నాయని ఎక్కువ మీరు ఒరే అయిపోకలేదు ఏమని. క్యాటర్పిల్లర్ ఎన్ని తింటుందని మహా అయితే ఒక 50-60 ఆకులు తింటుంది. మీకు తెలియకుండానే మీకు అది ఇండైరెక్ట్గా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఏదో 4 ఆకులు పోయినంత మాత్రం చెట్టు ఏం కాదండి, మీకు తెలియకుండా అది మీ చెట్టుని ప్రూనింగ్ చేసి మీకు హెల్ప్ చేస్తుంది. మీరు చేయట్లేదు ప్రూనింగ్, బట్ అది ప్రూనింగ్ చేసి మీకు హెల్ప్ చేస్తుంది. సో మరి క్యాటర్పిల్లర్ ప్యూపర్దశను దాటి మీకు బటర్ఫ్లై కింద కన్వర్ట్ అయిపోతుంది అది కొన్ని రోజుల్లో. దాని సైకిల్ టైం మనకు తెలుసు కదా అందరికీ. కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీ చెట్టు ఏమవుతుంది, అప్పటికి ఆల్రెడీ కొన్ని ఆకులు పోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు కొత్త ఆకులు కోసం మీకు చెట్టు రెడీ చేసుకుంటుంది మొత్తం ఫుల్గా. సో మీరు చూడొచ్చు ఒక 15 రోజుల్లోనే మీకు చెట్టు మళ్ళీ కొత్త అవతారం ఎత్తుతుంది కంప్లీట్గా. కొత్త ఆకులు వచ్చేసి ఇంచక్కనే కొత్త ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. సో ఇదంతా తెలియగానే చాలామంది చేస్తారంటే 1-2 కనపడగానే వెంటనే దాన్ని చంపేయడం లేదంటే దాన్ని ఆకులు తీసేయడం చేసేస్తున్నారు. అట్లా చేయడం వల్ల మనకు బటర్ఫ్లైస్ ఎక్కడి నుంచి వస్తాయండి, రావు కదా. సో బటర్ఫ్లైస్ ఉండాలంటే మనం కూడా వాటికి ఆ సపోర్ట్ సిస్టమ్ని మనం సపోర్ట్ చేయాలి. ఇదంతా న్యాచురల్ సిస్టమ్, ఈ న్యాచురల్ సిస్టమ్ని సపోర్ట్ చేయాలన్నమాట. సో ఇంకా అలాగే మనకి ఈ పాలినేషన్ చేయడానికి గాలి కూడా బాగా దోహదపడుతుందండి. సో గాలి ద్వారానే మనకి రేణువులు ఇక్కడున్న రేణువు ఎక్కడో ఉన్న చెట్టుకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఎక్కడో ఉన్నాయి వచ్చి మన గార్డెన్ మొక్కల మీద కూడా పడతా ఉంటాయి రేణువులు. ఇది గాలి దోహదం చేసే పాలినేషన్ అనమాట. సో ఈ పాలినేషన్ ప్రక్రియ అన్నది మనకి ఈ విధంగా చేస్తే చాలా బాగా మనకి గార్డెన్లో మీకు చెట్లన్నీ కూడా కాయలు బాగా కాస్తాయండి. సో మీరు ఈ విధంగా ఆవాలు చల్లేస్తే మీకు ఇంచకని గార్డెన్లో లుక్ వస్తుంది, మీరు తేనెటీగల్ని అట్రాక్ట్ చేస్తారు బాగా. సో బటర్ఫ్లైస్ కూడా ఏంటంటే ఎక్కువగా ఇష్టపడతాయి, ఫ్లాట్ టైప్ ఉండే ఫ్లవర్స్ని బటర్ఫ్లైస్ ఎక్కువ ఇష్టపడతాయి అనమాట. అవి ఏంటంటే మనకి ఇప్పుడు జినియా పూలు ఉంటాయి, ఇవన్నీ రెడ్ కలర్లో ఉండే పూలు కానీ, దాని ఆరెంజ్ పూలు కానీ, ఎల్లో కానీ, బ్లూ కానీ బాగా ఇష్టపడతాయి బటర్ఫ్లైస్ కూడా. ఇవే కాకుండా హమ్మింగ్ బర్డ్స్ ఉంటాయి కదా, హమ్మింగ్ బర్డ్స్ కూడా మనకి చాలా బాగా గార్డెన్లో మనకి ఈ ఫ్రూటింగ్ ఉపయోగపడతాయి అనమాట హమ్మింగ్ బర్డ్స్. సో దానికి ఏం చేస్తాయంటే అవి ట్యూబర్లు ఉంటాయి కదా, ట్యూబర్ పూలు అంటే లోపలికి వాటి ముక్కుని తెరిచి జ్యూస్ని పీల్చుకుంటాయి యాక్చువల్గా. సో ఆ టైంలో ఏమవుతుందంటే వాటికి అంటుకుని వెళ్ళి మళ్ళీ ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అది పాలినేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో హమ్మింగ్ బర్డ్స్ వాళ్ళు కూడా ఉపయోగం మనకి. సో మన గార్డెన్లో ఎప్పుడు కూడా మన టెర్రస్ గార్డెన్లో ఈ వాతావరణం కల్పించాలి వాటికి. అంటే మనకి ఇప్పుడు తేనెటీగలకి వాటిని నీళ్ళు పెట్టడం కానీ, సీతాకోకచిలుకలు వచ్చి ఉండటానికి కానీ, సో అవన్నీ కూడా మనం వాటికి ప్రొవిజన్ ఇస్తే ఇంచక్క బాగుంటుంది అనమాట. అలాగే పక్షులకి కొంచెం నీళ్ళు పెట్టడం కానీ. సో వాటి గూడు కట్టుకుని మన దగ్గర ఉండే వాతావరణం మనకు అనిపించాలి, భయానక వాతావరణం లేకుండా. సో పక్షులు మనల్ని నమ్మి మనల్ని గుర్తుపడతాయండి, పక్షులు మన మనుషులను కూడా గుర్తుపడతాయి అవి. సో మనం చేసే ఆహార విహారాలను బట్టే మన దగ్గర మెల్లగా మన వల్ల ప్రమాదం లేదని మన దగ్గర గూడు కట్టుకుని మనతో పాటు మనం ఉన్నా కూడా మన పక్కన ఇవి పని చేసుకుంటూనే ఉంటాయి. సో భయపడవు అనమాట. సో అలవాటు అవుతాయి మెల్లగా. ఆ విధంగా మనం టెర్రస్ గార్డెన్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ ఫ్లవరింగ్ అయ్యి మీకు ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది అనమాట. దీనివల్ల మనకి ఈ హ్యాండ్ పాలినేషన్ అనే అవసరమే ఉండదండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా గార్డెన్లో నేను ఒక్క ఫ్లవర్ కూడా నేను హ్యాండ్ పాలినేషన్ చేయను. ఏ వస్తే అవి అన్నట్టుగా అనుకుంటాను, బట్ నాకు చాలా బాగానే కాస్తూ ఉంటాయి మ్యాక్సిమం చాలా వరకు కూడా అన్నీ కూడా. సో ఏది ఎక్కువ నేను హ్యాండ్ పాలినేషన్ అన్నది ఇప్పటివరకు నేను ఆలోచించలేదు, చేయలేదు కూడా ఇప్పటివరకు. నేను సజెస్ట్ చేయను కూడా అది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ఫ్లవరింగ్ చేసుకోవాలి మీరు మంచి గార్డెన్లో. అక్కడక్కడ మధ్య మధ్యలో ఈ ఎల్లో కలరు, రెడ్ కలరు, ఆరెంజ్ కలరు మీరు అన్ని కలర్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సీతాకోకచిలుకలు అట్రాక్ట్ అవుతాయి, కొన్ని ఏమో మనకి తేనెటీగలు అట్రాక్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మీకు ఇంచక చాలా బాగా మీ గార్డెన్లో మీకు చూస్తే కొన్ని రోజులకి మీ ఫ్లవరింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి, అన్నీ అయ్యే వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ప్లస్ ఈ తేనెటీగలు కూడా ఎవరిని ఏమి చేయవండి, మామూలుగా ఎవరిని ఏమి చేయవు, మనం వెళ్ళి తిప్పుని కదిపితే తప్ప ఇక్కడ మనకి ఏ హాని ఉండదు అనమాట. సో అంత బాగా పనిచేస్తాయి అనమాట. సో మీరందరూ కూడా ఈ విధంగా మీరు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మీరు గార్డెన్లో అక్కడోటి మీరు సెట్ చేసుకుంటే ఈ ఆటోమేటిక్ ఇవన్నీ అట్రాక్ట్ అయ్యి మీకు బాగుంటుంది. అలాగే సెంటు వాసనలు కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి మనకి ఈ బటర్ఫ్లైస్ని కానీ తేనెటీగలను కానీ కూడా. సో అవి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. సో మీరు ఈ విధంగా పెంచుకుంటే గార్డెన్ చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అలాగే 10 మందికి షేర్ చేస్తే ఏంటంటే ఈ నాలెడ్జ్ అనేది 10 మందికి వెళ్తే బాగుంటుంది. సో హ్యాండ్ పాలినేషన్ అన్నది కరెక్ట్ కాదు, అది ఏంటంటే మనకి లాస్ట్ ఆల్టర్నేటివ్ అది యాక్చువల్గా మనకు అవుతలేదని. బట్ అసలు ఆ ఛాన్సే ఉండదండి. ప్రపంచం మొత్తం మీద ఇన్ని వేల టన్నులు, లక్షల టన్నులు, కోట్ల టన్నులు మనకు పంటలు పండుతున్నాయి. ఎవరు హ్యాండ్ పాలినేషన్ చేస్తారు? ఎవరు చేయరండి. అదంతా న్యాచురల్గా జరిగే ప్రక్రియ అది. సో మనం ఆ ప్రక్రియను కూడా మన టెర్రస్ మీద తీసుకుని వచ్చుకుంటే సింపుల్ ప్రక్రియ కదా. మనం ఓన్లీ జస్ట్ మొక్కలు పూలు పెంచుకోవాలంతే, అంతకన్నా ఏమీ లేదు కదా. సో అది మనం పెంచుకుంటే మనం గార్డెన్ కూడా అన్నం వస్తుంది, తేనెటీగలు వస్తాయి, బటర్ఫ్లైస్ వస్తాయి, అవన్నీ చూస్తుంటే కూడా మనకి ఇంకా ఆనందం వస్తుంది కదా. సో తప్పకుండా ఇది షేర్ చేయండి 10 మందికి, అందరూ తెలుసుకుంటారు ఈ నాలెడ్జ్ అన్నది. సో ఇంకో వీడియోలో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను తప్పకుండా. సో నమస్తే.